హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'భస్మ నేత్రం'. ముచ్చర్ల రజనీ శకుంతల గారు రచించారు. 2003లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ప్రకృతి వికృతమై తన పైశాచిక హస్తాలతో నగరాన్ని కబళిస్తోన్న వేళ నగరమంతా జలమయం, వీధులన్నీ నిర్మానుష్యం, స్తంభించిన జనజీవనం. జనరేటర్తో అమర్చిన మెర్క్యూరీ లైట్ల మధ్య సిటీ హాస్పిటల్ మెరిసిపోతుంది. ఎంతమంది ప్రాణాలను కాపాడే ఆయుక్షేత్రమో, ఎంతమంది జీవులు మిగిలే మర్మభూమో, భావాల మధ్య, ఉద్విగ్నతల మధ్య, ఉత్కంఠతల మధ్య, బిక్కుబిక్కుమంటోన్న మనుషుల మధ్య అమాయకపు చూపు విసురుతూ ఉంది సిటీ హాస్పిటల్. 3rd ఫ్లోర్లో రూమ్ నెంబర్ 179లో మాత్రం కాసింత ఆందోళన, మరి కాసింత ఉద్వేగం, ఇంకాసింత ఉత్కంఠ నెలకొనుంది. ఆనందానికి విషాదానికి మధ్య సన్నటి పరద ఆ గదిలో వేలాడుతోంది. దేశం గుర్తించని ఓ మేధావి అక్కడ తన రూపును దిద్దుకుని, తన ప్రేమను పంచుకుని, తన జీవిత భాగస్వామి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చూసి స్థాణుడై స్తబ్దుగా ఉండిపోయాడు. సైన్సు కందని విచిత్రం, మేధస్సుకు అంతుపట్టని అద్భుతం, మనిషిని నిలువెల్లా వణికించే కళ్ళెదురుగా కనిపించే నిజం. ఆ మేధావి పేరు భరద్వాజ. దేశం గుర్తించకపోయినా, శాస్త్రజ్ఞుల ప్రపంచం పరామర్శించకపోయినా, ప్రజలు పట్టించుకోకపోయినా ఎన్నో అద్భుత ఫార్ములాలను తయారు చేసిన విజ్ఞాన ఖని. అలాంటి ఆ మేధావికి పుట్టిన బిడ్డ. 3 కాళ్లతో పుట్టిన బిడ్డలున్నారు, 2 తలలతో పుట్టిన బిడ్డలున్నారు, 2 శరీరాలు అతుకుపోయి పుట్టిన బిడ్డలున్నారు. కానీ కేవలం పురాణాల్లో తప్ప వినని నిజం, కనని వైపరీత్యం ఇది. తనకు పుట్టిన బిడ్డకు 3వ కన్నుంది, త్రినేత్రం. శివుడికి నుదుటిన ఓ నేత్రం ఉందన్నది పురాణ ఇతిహాసం అయితే, తన బిడ్డకు తల మధ్య ఓ కన్నుండడం, దానికి చలనము ఉండడం ఎంతటి వైపరీత్యం! అతనిలోని మేధావికి అర్థమైన ఆ నిజం అతనిలోని పితృహృదయాన్ని అతలకుతలం చేస్తోంది. ఆ 3వ కన్నుని పరిశీలించిన భరద్వాజ అంతలా భయపడ్డానికి కారణమదే. ఆ 3వ కన్ను తెరచుకోగానే వేడి సెగలు. ఆ కంటి మీదుంచిన తన చెయ్యి చుర్రుమంది. అతనిలోని సైంటిస్టుకు ఆ మరుక్షణం అర్థమైన నిజమొక్కటే, అదే అతన్ని భయపెడుతోంది. ఆనందం ఆర్ణవమయ్యే వేళ విషాదం నేస్తమైంది. ఎలా ఉన్నాడండి మన బిడ్డ? విశాలిలో మాతృహృదయ తపన పొంగి పొర్లుతోంది. భార్య పిలుపుతో ఉలిక్కి పడ్డాడు భరద్వాజ. అతనిలోని సైంటిస్ట్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. భర్త మౌనం విశాలిని బాధించింది. తనలో ఒదిగిపోయిన ఈ శిశువుకు భూమి మీదకి పంపించడానికి తానెంత నరకయాతన పడిందో గుర్తుకొచ్చింది. బిడ్డని తనని అక్కున చేర్చుకుని ఆనంద బాష్పాలు రాల్చవలసిన భర్త మౌనంగా ఉండడం సహించలేకపోతోంది. ఏంటండి, ఏం జరిగిందండి? భార్య ముఖంలోకి పరిశీలనగా చూశాడు. మానసికంగా శారీరకంగా బాగా అలిసిపోయింది. కళ్ళ కింద నల్ల చారికలు. విశాలి, బాబూ, మనకి అవసరమంటావా? ఏమండి అంది. అది కోపమో ఆశ్చర్యమో బాధో తెలియని స్థితి. ఏ భార్య ఇలాంటి డైలాగ్ భర్త నుండి బహుశా వినదేమో. 9 నెలలు వాడికి నేనే ఊపిరై నిలిచానండి. 9 గంటలు నేనే బాధని బిగబట్టి జన్మనిచ్చానండి. మనిద్దరి ముద్దులు బిడ్డ అని మురిసిపోతున్న ఈ సమయంలో ఒక క్షణం విశాలి అంటూ లోపలికి వెళ్ళాడు. దేనికోసమో చాలాసేపు వెతికాడు. చివరికి దొరికింది. పుల్లి పొరలాంటి కాగితం. భర్త చేస్తోన్న పనివంక అయోమయంగా చూడడం మినహా ఏమీ చేయలేకపోయింది. ఆ ఉల్లి పొరలాంటి కాగితాన్ని బిడ్డ తల మీద పెట్టాడు. చూడు విశాలి. తల మధ్యలో ఉన్న వెంట్రుకలను పక్కకు జరిపాడు. అక్కడ సైన్సును సవాలు చేస్తూ ఓ నేత్రం, 3వ నేత్రం, భస్మ నేత్రం. కనురెప్పలు మూసున్నాయి. ఒక్క క్షణం భయంగా కేక వేయబోయి బలవంతంగా ఆపుకుంది. మెల్లగా కనురెప్పలను కదిలించసాగాడు. 3, 2, 1 కనురెప్పలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా, మెల్లమెల్లగా కంటి మీద ఉల్లి పొరలాంటి కాగితాన్ని పెట్టాడు. 1, 2, 3 క్షణాలు భారంగా గడుస్తున్నాయి. విశాలిలో ఉద్వేగం, భయం రెండూ పరస్పర భావాలు. ఉల్లిపొర కాగితం కాలడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా కాలుతోంది. అది చూసి కెవ్వున కేకేసింది విశాలి. వెంటనే మిగిలిన కాగితాన్ని తీసి కింద పడేశాడు. మొత్తం కాలి క్షణాల్లో బూడిదిగా మారింది. ఏంటండి ఇదంతా? అయోమయంగా అడిగింది విశాలి. నీ మాటల్లో చెప్పాలంటే శాపం, శాపం విశాలి. లేకలేక బాబు పుడితే మనం ఆనందాన్ని పంచుకోవడం ఇష్టం లేక ఈ ప్రకృతి ఇచ్చిన శాపం. అంటే ఒక్కోసారి సైన్స్ కందని అద్భుతాలు జరుగుతుంటాయి విశాలి. దాన్ని మనం ఛేదించే వరకు అది ఒక మిరాకిల్గా ఉండిపోతుంది.
మన బాబుకున్న ఈ మూడవ నేత్రం మామూలు నేత్రం కాదు విశాలి, భస్మనేత్రం. భస్మనేత్రం. తనలో తనే గొణుక్కుంది విశాలి. అవును విశాలి, భస్మనేత్రమే. కొన్నింటికి లాజిక్లు, రీజనింగ్లు అంతుబట్టవు. ఓ వ్యక్తి శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుంది. అతను మనల్ని తాకితే షాక్ తగులుతుంది. అలాంటిదే ఇది. వీడి శరీరంలో అంతుబట్టని శక్తివంతమైన విద్యుత్ ప్రవహిస్తుందని నా అనుమానం. అనుమానమే కాదు, నిజం కూడా. ఈ మూడో కన్ను తెరుచుకోగానే ఆ కంటిగుడ్డు ప్రసరించే ప్రదేశమంతా భస్మం అవుతుంది. వీడిలో వయసు పెరిగే కొద్దీ భస్మం చేసే శక్తి వీడి కంటికి పెరుగుతుంది. విద్రోహుల చేతుల్లో వీడి లాంటి వాళ్ళుంటే వాళ్ళు ప్రపంచాన్ని భస్మీపటలం చేస్తారు విశాలి. వీడి మెదడును వసుపరుచుకుని వీడితో ఎలాంటి పనులైనా చేయించొచ్చు. అయినా విశాలి, వీడు పెరిగే కొద్దీ మనకో సమస్యే. వీడి ఉనికి బయట ప్రపంచానికి తెలియకుండా పోదు. వీడిని అనుక్షణం మనం కాపాడుకోలేం. తప్పదు విశాలి, ఈ బిడ్డను మనం వదులుకోక తప్పదు. వీడు పెద్దయ్యాక సమాజానికే కాదు, వాడికి వాడే బరువు అవుతాడు. వాడి ప్రమేయం లేకుండా తెరుచుకునే వాడి నేత్రం ఏ క్షణాన్న ఎవరిని భస్మం చేస్తుందో తెలీదు. అందుకే నేను నిర్ణయానికొచ్చాను విశాలి. భరద్వాజ ఓ నిట్టూర్పు విడిచాడు. ఏ నిర్ణయం అండి? నూతులోంచి వచ్చినట్టుందామె గొంతు. ఓ చేదు నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. మనకు మనకు బాబు పుట్టలేదనుకుందాం విశాలి. అంటే? పిచ్చిదాల్ని అడిగింది. కళ్ళు మూసుకున్నాడు భరద్వాజ. అతనికి తెలియకుండానే 2 కన్నీటి చుక్కలు అతని కనుకొలుకుల్లో నుండి నేలమీద రాలాయి. బాబును పాతిపెట్టేద్దాం. నో అని అరుపు గది గోడల మధ్య ప్రతిధ్వనించింది. వెంటనే పొరుగును వెళ్లి బిడ్డను తన పొత్తిళ్లలోకి తీసుకుంది. వీల్లేదు, వీల్లేదు, నా బిడ్డను చంపడానికి నేను ఒప్పుకోను. ఏమండి, మీరింత పెద్ద సైంటిస్టు, నా బిడ్డకున్న చిన్న లోపాన్ని సరిచేయలేరా? ఏడుస్తూ అంది విశాలి. భార్య ఆవేదనను అర్థం చేసుకోగలడు భరద్వాజ. కాని ఇక్కడ ఆవేదన కన్నా భవిష్యత్తులో తన బిడ్డ వల్ల కలిగే పరిణామాలే ముఖ్యం భరద్వాజకు. ఆవేదన వ్యక్తిగతమైంది. అది తనకు తన భార్యకు సంబంధించింది. కాని బిడ్డ పెరిగితే అది సమాజానికి హెచ్చరిక అవుతుంది. సైన్సును సవాలుగా స్వీకరించే ఆ సైంటిస్ట్ బిడ్డ విషయంలో మాత్రం ధైర్యం చేయలేకపోతున్నాడు. అక్కడ కొన్ని క్షణాలు శ్మశాన నిశ్శబ్దం, తుఫానుకు ముందుండే ప్రశాంతత. బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏడుస్తోంది విశాలి. భరద్వాజ మాత్రం మౌనంగా స్తబ్దుగా ఉండిపోయాడు. అప్పటికే అతను నిర్ణయానికొచ్చాడు. భరద్వాజకు తెలీదు వీళ్ల సంభాషణంతా మూడో వ్యక్తి విన్న విషయం. సాబ్ వగరుస్తూ వచ్చాడో అనుచరుడు. క్యాబే, ఏమైంది? కరంజియా కంఠం కరుగ్గా ఉంది. ఆ సైంటిస్ట్ ఎక్కడున్నాడో తెలిసింది, ఆ అనుచరుడు సంతోషంతో చెప్పాడు. అచ్చా, ఎక్కడున్నాడు? కరాంజియా తాపీ గడిగాడు. చెప్పాడు అనుచరుడు. ఏం చేస్తున్నాడు? అతడికో కొడుకు పుట్టాడు అంటూ భరద్వాజ విశాలి మధ్య జరిగిన సంభాషణంతా చెప్పాడు. శాబాష్, మంచి పని చేశావు, కరంజియా మెచ్చుకోలుగా అన్నాడు. ఫినిష్ చేద్దామా? అడిగాడు కుడి భుజమైన లల్లూరాం. వద్దు, అక్కడేం జరుగుతుందో అనుక్షణం గమనించండి. ఇప్పుడు మనకు భరద్వాజతో పనిలేదు, వాడి బిడ్డతో పని. వికృతంగా నవ్వాడు కరాంజియా. లల్లూరాం ఏదో మాట్లాడబోయి ఆగిపోయాడు. కరాంజియా ఒక నిర్ణయానికొచ్చాడంటే అతనికి ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయరు. వాడిచ్చే ఆ ఫార్ములా కన్నా వాడి కొడుకే మనకు పెద్ద ఫార్ములా, పెద్ద గొంతుతో అన్నాడు. లల్లూరాం విన్నట్టుగా తలాడించాడు. ఎక్కడో పిడుగు పడింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు భరద్వాజ. చాలా రాత్రి అయింది. విశాలి బిడ్డని గట్టిగా పట్టుకుని పడుకుంది. పొత్తిళ్లలోని బిడ్డని తనకి తెలియకుండా భర్త తీసుకునెళ్ళిపోతాడేమో అని ఆమె భయం. నిద్రలో ఆమె చెయ్యి బిడ్డ తల దగ్గరికి జరిగింది. కొద్ది క్షణాల్లోనే ఉలికిపాటుతో కేక వేసింది. చేతి దగ్గర పొక్కు, తల మధ్యలో ఉన్న ఆ కన్ను టప్టపా కొట్టుకుంటుంది. మొదటిసారిగా భయంగా బిడ్డవైపు చూసింది. ఆ కన్ను మెల్లమెల్లగా మూసుకుంటోంది. భరద్వాజ భార్య దగ్గరికి వచ్చాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఏం నిర్ణయించుకున్నా విశాలి? సౌమ్యంగా అడిగాడు. ఏం చెప్పగలదు? నా బాబుని నా నుండి వేరు చేస్తారా? విశాలి కంఠం సన్నగా వణికింది. భార్యకి ఎలా చెప్పాలో తోచలేదు భరద్వాజకు. బయట వర్షం కురుస్తూనే ఉంది. పడుకో విశాలి, భార్య తల మీద చెయ్యేసి అన్నాడు. భర్త చేతిని దిండుగా మార్చుకుని అలాగే కళ్ళు మూసుకుంది. ఒళ్ళంతా అలసటగా ఉంది. పచ్చి బాలింత. నిశ్చింతగా బాబుని దగ్గరకు తీసుకుని పడుకోవలసిన ఆమె టెన్షన్తో భయంతో ఏడుస్తూ పడుకుంది. భరద్వాజు మాత్రం మెలకుగానే ఉన్నాడు. మరో అరగంట గడిచింది. విశాలి నిద్రలోకి జారుకుంది. అలిసిపోయిన ఆమె మెదడు విశ్రాంతిగా పడుకుంది. మెల్లగా లేచాడు భరద్వాజ. భార్య తల కిందనున్న తన చేతిని తీసుకున్నాడు. బిడ్డ పడుకున్నాడు. మెల్లగా అతణ్ణి ఎత్తుకున్నాడు.
తెల్లటి గుడ్డలో బిడ్డని చుట్టాడు. చెప్పులు వేసుకుని హాస్పిటల్ బయటకు నడిచాడు. అలా ఓ 10 నిమిషాలు నడిచాడు. దూరంగా ఓ నిర్జన ప్రదేశం, చెట్లు, పొదలు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అయినా అతను ఓ నిర్ణయానికొచ్చాక ఇక మారడు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా నడుస్తూనే ఉన్నాడు. చేతిలోని పసిగుడ్డు మాత్రం తండ్రి కిరాతకం తెలియక నిద్రలోనే నవ్వుతున్నాడు. వర్షం పడి నేలంతా బురదగా ఉండడంతో నడవడం కష్టమైపోతుంది. ఓ చోట ఆగాడు. బిడ్డని పలచగా ఉన్న బండ మీద పడుకోబెట్టాడు. పక్కనే ఉన్న దొడ్డు కర్రని అందుకున్నాడు. తవ్వడం మొదలు పెట్టాడు. వర్షంతో తడిసుంది నేల. పైగా బురద బురదగా ఉంది. అంత వర్షంలోనూ చెమట్లు పడుతున్నాయి అతనికి. 1, 2, 3 మట్టిని ఓ వైపు తీస్తూ తవ్వుతున్నాడు. కర్ర విరిగిపోయింది. తన మీద తనకే కోపం వచ్చింది. చుట్టూ చూశాడు. తవ్వడానికి పనికొచ్చే సాధనమేదీ కనిపించలేదు. అతని దృష్టి పొద దగ్గర పడింది. ఏదో ఇనప వస్తువు. దగ్గరికెళ్ళి చూశాడు. చిన్న గుణపం లాంటి సాధనం. ఉప్పు పట్టుంది. చేతిలోకి తీసుకున్నాడు. మరో పావుగంటలో గొయ్యి తయారైంది. కొడుకు వైపు చూశాడు. అతనికి దుఃఖం ముంచుకొస్తోంది. ప్రపంచంలో ఏ తండ్రి ఇలా కొడుకు బ్రతికుండగానే ఖననం చేయడేమో. ఏ తండ్రి చేయని దారుణాన్ని నేను చేస్తున్నాను. ఈ ప్రపంచానికి నువ్వు సవాలుగా మారద్దని నేను చేస్తున్న ఈ దారుణాన్ని క్షమించమని వేడుకుంటున్నాను బాబు. భరద్వాజ కళ్ళు వర్షిస్తున్నాయి. సజీవంగా నిన్ను సమాధి చేస్తున్నాను. నన్ను క్షమించు, లేదా శపించు. మళ్లీ జన్మలో నాలాంటి వాడికి కొడుగ్గా పుట్టకు. ఇలా ప్రకృతికి శాపంగా తయారవ్వకు. బిడ్డని చేతుల్లోకి తీసుకున్నాడు. తెల్లటి బట్టని బిడ్డ చుట్టూ చుట్టాడు. బిడ్డ గిలగలా కొట్టుకుంటాడేమో. తండ్రి హృదయం విలవిల్లాడింది. కానీ రేపు తనకున్న సూపర్ పవర్తో దేశానికి సవాలుగా మారితే అందుకే మనసుని కఠినం చేసుకున్నాడు. చెమరుస్తోన్న కళ్ళని గట్టిగా షర్టుతో తుడుచుకున్నాడు. గొయ్యిలో బిడ్డని పడుకోబెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. మట్టిని తిరిగి గొయ్యిలోకి తోస్తున్నాడు. అతను చేస్తున్న ఆ పనికి చుట్టూ ఉన్న గాలి కూడా స్తంభించిపోయింది. మరో 10 నిమిషాల్లో ఆ పని పూర్తయింది. భారమైన హృదయంతో వెనక్కి తిరిగాడు. అతనికి తెలీదు ఆ క్షణం తను చేసిన ఈ పని ఎంతటి దారుణానికి ఒడిగడుతుందో. భరద్వాజ వెనక్కి తిరిగిన 5 నిమిషాలకే అక్కడున్న పొదల్లో నుండి బయటకొచ్చాడు కరంజియా. త్వరగా గొయ్యి మీదనున్న మట్టిని తీయండి అనుచరులను ఆజ్ఞాపించాడు. అక్కడే ఉన్న గుణపంతో మట్టి తీయసాగారు. అప్పుడే వేసింది కావడంతో తొందరగా వచ్చేస్తోంది. లోపల తెల్లగుడ్డలో బిడ్డ. బిడ్డను బయటికి తీయండి టెన్షన్తో అన్నాడతను. బిడ్డను బయటకు తీశారు. కరంజియా బిడ్డవైపు చూసి ఒక క్షణం కంగారు పడ్డాడు. తల మీద చుట్టబడ్డ గుడ్డ మెల్లమెల్లగా కాలిపోతోంది. ఏయ్ నిప్పు, నీళ్లు పోయండి అన్నాడు కంగారుగా. అనుచరులు బిత్తరపోయారు. ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు లల్లూరాం. తల మధ్యున్న 3వ కన్ను అప్పుడే మూసుకుంటోంది. మనవాడు చెప్పింది నిజమే, లల్లూరాం కరాంజియాతో అన్నాడు. అచ్చా, మనం ముందిక్కడి నుంచి పోదాం అంటూ వెనక్కి తిరిగాడు కరాంజియా. 2 అడుగులు వేశాక అన్నాడు, వీడికి పేరేం పెడదాం అని. భస్మ అని పెడదాం చెప్పాడు లల్లూరాం. భస్మ బావుంది, వీడు ప్రపంచాన్నే భస్మం చెయ్యాలి అంటూ పెద్ద పెద్ద అడుగులతో ముందుకు కదిలాడు కరాంజియా. అతనిప్పుడు చేయబోయే పని గురించి ఆలోచిస్తున్నాడు. గుమ్మంలో ఎదురుగా నిప్పులు చెరుగుతోన్న కళ్లతో నిలబడుంది విశాలి. భార్యని చూడగానే ఆగిపోయాడు. ఏడి, ఎక్కడండి నా బాబు, చెప్పండి, చంపేశారా? గొంతు పూడుకుపోతోంది. మీకిష్టం లేకపోతే చెప్పండి, నేను నా బాబు దూరంగా, మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాం. ఆ బాబు నాకిచ్చేయండి. హిస్టీరియా వచ్చిందాల్లా ఊగిపోతూ ఆవేశంగా అంది విశాలి. భరద్వాజకు తెలుసు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని. విశాలి, కన్నప్రేమ నీతో అలా మాట్లాడిస్తోంది. కానీ కన్నప్రేమ కన్నా దేశభక్తి గొప్పది విశాలి. ఈ రోజు కాకపోతే రేపు మనం మరో బిడ్డని కనొచ్చు. కానీ ఈ రోజు మన దేశం చెక్కలు ముక్కలైతే మళ్లీ మన దేశాన్ని సుందర స్వప్నంగా మార్చుకోలేం. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ ప్రపంచానికి సవాలుగా మారతాడు మన బిడ్డ. భూమి మీద పడి కొన్ని గంటలైనా గడవక ముందే నీకు వాడి మీద ప్రేమ ఇంతలా మాట్లాడించేస్తుంది. అదే కొన్ని సంవత్సరాలు పెంచితే ఆ తర్వాత నువ్వు వాడిని మర్చిపోగలవా? రేపు వాడి తీక్షణమైన చూపుతో నువ్వే బూడిదిగా మారతావో. ఇలాంటి పరిస్థితుల్లో వాణ్ణి పెంచి ఆ ప్రేమను చంపుకోలేక, అలాని వాణ్ణి వదులుకోలేక మనం ఉండగలమా? అందుకే విశాలి, కన్న ప్రేమను చంపుకొని బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడ్డాను. మీ అంత విశాల హృదయం ఈ విశాలికి లేదండి. నాకు నా బిడ్డ ముఖ్యం. కాని ఆ బిడ్డే రేపు నీ ప్రాణానికి ముప్పు తేవచ్చు. నా బిడ్డ నన్ను చంపేస్తాడు అంతేగా. కుప్పలా కూలిపోయి ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడవసాగింది. ప్లీజ్ విశాలి, నన్ను అర్థం చేసుకో. ఆమెకు దగ్గరగా వెళ్ళన్నాడు. కనీసం నా బాబును ఎక్కడ హత్య చేసి పాతి పెట్టారో చూపించండి. ఏడుస్తూనే అంది.
ఒక్క క్షణం చివుకుమంది భరద్వాజ మనసు. భార్యకు చూపిస్తే బలవంతంగా తిరిగి తెచ్చుకుంటుంది. ఈ పాటికి బిడ్డ ఊపిరి ఆగిపోయి ఉండొచ్చు. ఆ ఫీలింగే అతన్ని 1000 శూలాలతో గుచ్చినట్లుంది. ప్లీజ్ చూపించండి. అది కాదు విశాలి, నాకేమీ చెప్పొద్దు. కనీసం నా బిడ్డ శవాన్ని కూడా చూసుకోవడానికి నోచుకోలేదా? సరే పద, నిర్లిప్తంగా అన్నాడు. అలాగే వర్షంలో బయలుదేరింది. బాబును పాతిపెట్టిన ప్రదేశానికొచ్చేసరికి పావుగంట పట్టింది. దారిలో మాటలు లేవు. ఇద్దరిలోనూ సంఘర్షణ. ఇద్దరికీ బాధగానే ఉంది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. గొయ్యిని చూడగానే ఏదో అనుమానం వచ్చింది భరద్వాజకు. తాను పూడ్చిన గొయ్యిని మరెవరో తొలగించినట్టు పక్కనే ఉన్న తుప్పు పట్టిన పొలుగు కోసం చూశాడు. కనిపించలేదు. తనిక్కడే వదిలేశాడా పొలుగు? ఏది కనిపించదే. చుట్టూ వెతికాడు. దూరంగా కనిపించింది. వెళ్లి తీసుకొచ్చి మట్టి తీసాగాడు. భరద్వాజ తవ్వుతుంటే విశాలి మట్టి తొలగిస్తోంది. మరో 10 నిమిషాల్లో మట్టి తీయడం పూర్తయింది. లోపల వీళ్లని వెక్కిరిస్తూ గొయ్యి ఖాళీగా కనిపించింది. ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు భరద్వాజ. ఎక్కడండి నా బిడ్డ? విశాలి ఏడుస్తూ అడుగుతోంది. ఇందులోనే, ఇక్కడే పాతి పెట్టాను. తనలో తను గొణుగుతున్నట్టన్నాడు. అబద్ధం, మీరు కావాలని చేశారు ఇదంతా. అసలు మీరు బాబుని ఇక్కడ పాతిపెట్టలేదు. ఏడుస్తోంది విశాలి. నన్ను నమ్ము విశాలి. నో, నేను నమ్మను. మిమ్మల్నే కాదు, ఈ ప్రపంచాన్నే నేను నమ్మను. భరద్వాజ్కి ఇదంతా అయోమయంగా ఉంది. ఇదెలా జరిగింది? ఎవరు తీసుకెళ్లారు? జంతువులు లాక్కెళ్ళడానికి వీల్లేదు. జంతువులు లాక్కెళితే మట్టిని తిరిగి పూడ్చి వెళ్ళం. ఖచ్చితంగా మనుషుల పనే. ఎవరు? భరద్వాజ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి ఎదురుగా విశాలి కూర్చునుంది. ఆమె చూపులన్నీ శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉన్నాయి. భార్యను ఓదార్చే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు భార్యను ఓదార్చడం కన్నా ముఖ్యమైంది తన బిడ్డ ఏమయ్యాడో తెలుసుకోవడం. తన దేశానికి, ప్రపంచానికి తన కొడుకు శాపంగా, సవాలుగా మారకూడదు అనుకున్నాడు. అందుకే తల్లిని, బిడ్డని దూరం చేశాడు. తన పితృహృదయాన్ని చంపుకున్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎదురుగా విషాదాన్ని అణువణువు నింపుకొని భార్య. నో, తను వీటి గురించి ఆలోచిస్తూ తన విలువైన సమయాన్ని వృధా చేయకూడదు. మళ్లీ తను పరిశోధనలో మునిగిపోవాలి. అదే సమయంలో కొడుకు కోసం ప్రయత్నించాలి. విశాలి మనసు మాత్రం ఇవేవీ ఆలోచించడం లేదు. బిడ్డ చనిపోయాడన్నది మొదటి షాక్. ఆ తర్వాత అసలు కనిపించడం లేదన్నది పెద్ద షాక్. ఎంతైనా నవమాసాలు మోసి ప్రసవ వేదన పడి జన్మనిచ్చిన తల్లి. అందుకే జరిగిన ఈ సంఘటనకు తట్టుకోలేకపోతుంది. డియర్ ఫ్రెండ్స్, కమాన్, ఎంజాయ్. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, తినండి, మజా చేసుకోండి, ఒళ్ళు మరిచి ఆడుకోండి. ఖుషి ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. కరంజియా అనౌన్స్ చేశాడు. అంతే, పెద్ద పెట్టున ఆనందోత్సవాలు. ఈ ఆనందంలో పాలు పంచుకోంది కరంజియా, లల్లూరాం. అనుచరులంతా మజా చేసుకుంటుంటే కరంజియా మాత్రం టెంట్ లోపలకు నడిచాడు. అతన్ని అనుసరించాడు లల్లూరాం. లోపల పరుపు మీద బాబు పడుకునున్నాడు. మరో పరుపు మీద పాకిస్తానీ ఏజెంట్ ఖాన్, ఓ సైంటిస్ట్ ఉన్నారు. సైంటిస్ట్ పక్కనే బ్రీఫ్ కేసు ఉంది. చెప్పండి ఖాన్ సాబ్, ఏంటి విశేషాలు అన్నాడు కరాంజియా. ఇప్పుడు విశేషాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి చెప్పాడు సైంటిస్ట్. అతని పేరు అగర్వాల్. అచ్చా, నవ్వాడు బాబు వైపు చూస్తూ కరాంజియా. అవును కరాంజియా సాబ్, ఈ పిల్లాళ్ళలో సూపర్ పవర్స్ ఉన్నాయి. వీడి కంటుకున్న శక్తి మామూలుది కాదు. దీనికి కారణాలు అన్వేషించడం కన్నా మనం ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగం. వీడిని మనం మన కంట్రోల్లో ఉంచుకోవాలి. కేవలం మన ఆజ్ఞలకు సిద్ధపడేలా ప్రిపేర్ చేయాలి. వీడి కంటి కదలిక మన పెదవుల కదలిక మీద ఆధారపడి ఉండాలి. వీడికి వయసు పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. వీడి కంట్లో మహావిద్యుత్ ఉంది. దాని శక్తి సామాన్యమైంది కాదు. కన్ను తెరిస్తే భస్మైపోవడమే. కనీసం సాక్ష్యానికి శరీరం కూడా మిగలదు. వీడో అద్భుతం. సైన్సు పరిభాషలో చెప్పాలంటే వీడో మిరాకిల్. అన్నట్టు వీడికి పేరేం పెట్టారు అడిగాడు అగర్వాల్. భస్మ చెప్పాడు కరంజియా. భస్మనేత్రం తెరుచుకుంటోంది.